మిత్రులారా నమస్తే. వారాహి గుప్త నవరాత్రుల్లో 7వ రోజు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ లలితా సహస్రనామాలలో అమ్మవారిని విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని అని స్తోత్రం చేస్తాం. వేదమాత అయినటువంటి ఆ లలితాంబ వింధ్యాచలంలో కొలువై ఉంటుంది అని. ఆ వింధ్యాచల నివాసిని ఈ వారాహి గుప్త నవరాత్రుల సందర్భంగా వారాహి రూపంలో సంచరిస్తుంది. కాబట్టి ఆ వారాహి రూపంలో సంచరించే వింధ్యాచల నివాసిని ఇవాళ స్తోత్రం చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. నిశుంభశుంభమర్దినిం ప్రచండముండఖండనిం వనేరణే ప్రకాశినిం భజామి వింధ్యవాసినీం త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం దరిద్రదుఃఖహారిణీం సతాం విభూతికారిణీం వియోగశోకహారిణీం భజామి వింధ్యవాసినీం లసస్సులోలలోచనాం జనే సదా వరప్రదాం కపాలశూలధారిణీం భజామి వింధ్యవాసినీం కరే ముదా గదాధరిం శివా శివప్రదాయినీం వరాం వరాననాం శుభాం భజామి వింధ్యవాసినీం ఋషీంద్రజామినీ ప్రదాం త్రిధా స్వరూపధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం విశిష్ట సృష్టికారిణీం విశాలరూపధారిణీం మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం పురందరాదిసేవితాం మురాదివంశఖండనీం విశుద్ధబుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం. అమ్మవారు నిశుంభశుంభమర్దినీం. శుంభనిశుంభులు ఆ పరమేశ్వరుడిచ్చినటువంటి వరగర్వము చేత పురుషుల వల్ల మరణము లేనటువంటి వరం పొందారు. ఆ వరగర్వం చేత సకల లోకాలని హింసిస్తున్నారు. స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుణ్ణి పారిపోయేట్టు చేశారు. మరి అప్పుడు దేవతలు ఋషులు అంతా ఆ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ ముగురమ్మల మూలపుటమ్మ పార్వతి, లక్ష్మి, సరస్వతుల రూపాలన్నీ ఏకీకృతమై ఒక అందమైన కన్యలాగా కౌశికీ రూపం ధరించి సింహవాహనంపై ఆ శుంభనిశుంభుల సమీప ప్రాంతానికి వెళ్తుంది. అక్కడ అమ్మవారి రూపలావణ్యాలను చూసినటువంటి గూఢచారులు శుంభనిశుంభులకు అమ్మవారి గురించి చెప్తారు. శుంభనిశుంభులు తప్పనిసరిగా ఆ కౌశికీదేవిని వివాహం ఆడాలని సుగ్రీవుడు అనేటటువంటి మంత్రిని ఆ ప్రతిపాదనతో పంపుతారు. అప్పుడు కౌశికీదేవి, నేను బాల్యము నుండే ఒక ప్రతిన పూనాను, ఎవరైతే నాతో పోరాడి గెలుస్తారో వారినే వివాహం ఆడతానని తన ప్రతిన గురించి చెప్తుంది. ఆ విషయం తెలిసినటువంటి శుంభనిశుంభులు ఆగ్రహించి ధూమ్రలోచనుని పంపిస్తారు. ఆ ధూమ్రలోచనుని అమ్మవారు తన అహంకారం చేతనే భస్మం చేస్తారు. తర్వాత చండముండాసురులు వస్తారు. ఆ తర్వాత రక్తబీజుడు వస్తారు. చిట్ట చివరికి శుంభనిశుంభులు వస్తారు. అందరినీ కూడా అమ్మవారు హతమారుస్తుంది. అందుకే నిశుంభశుంభమర్దినీం ప్రచండముండఖండినీం ఖండనీం చండముండాసురులను కూడా చంపేసింది. కాబట్టే అమ్మవారిని చాముండా అని కూడా బోధిస్తాం. వనేరణే ప్రకాశినీం, ఆ విధంగా ఆ యుద్ధమునందు ఆ వనమునందు ప్రకాశించినటువంటి తల్లి భజామి వింధ్యవాసినీం త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం గృహే గృహే నివాసినీం. అమ్మవారు త్రిశూలాన్ని చక్రాన్ని ధరించింది. ఈ భూమిపై నివసించే వారికి ఎవరైనా హాని కలిగిస్తే వారిని సంహరించేటటువంటి తల్లి. గృహే గృహే నివాసినీం, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి ఒక్కరి ఇంటిలో నివసించేటటువంటి తల్లి స్వరూపం.
ఆ వింధ్యాచలేశ్వరి. దరిద్ర దుఃఖహారిణి సతాం విభూతికారిణి వియోగశోకహారిణి భజామి వింధ్యవాసిని. అమ్మవారు సకల దరిద్రాలను, ఆ దరిద్రాలకు కారణమైన దుఃఖాలను తొలగింపజేసి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఆత్మీయుల వల్ల, వారి వియోగం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని పరిహరిస్తుంది. అలాంటి తల్లికి నమస్కారం. లసస్సులోలలోచనాం జనే సదావరప్రదాం కపాలశూలధారిణి భజామి వింధ్యవాసిని. అమ్మవారు ప్రకాశించేటటువంటి కళ్ళతో శోభిస్తోంది. భక్తులకు అనుగ్రహాన్ని, వరాలను ప్రసాదించే తల్లి కపాలాన్ని, శూలాన్ని ధరించినటువంటిది. కరేముదా గదాధరి శివా శివ ప్రదాయిని వరాం వరాననాం శుభాం భజామి వింధ్యవాసిని. అమ్మవారు గదను ధరించినటువంటిది. ఆ పరమశివునితో కలిసి శుభాలను కలిగించేటటువంటిది, శ్రేష్టమైనటువంటి ముఖాన్ని కలిగినటువంటిది. అలాంటి తల్లికి నమస్కారం. ఋషీంద్రజామిని ప్రదాం త్రిధాస్వరూపధారిణి జలే స్థలే నివాసిని భజామి వింధ్యవాసిని. అమ్మవారు ఋషీంద్రులను, మునీశ్వరులను కాపాడేటటువంటి తల్లి. ముగురమ్మల మూలపుటమ్మ, ముగ్గురు రూపాన్ని ధరిస్తుంది. జలే స్థలే నివాసిని, నీటి యందు, నేలపైన నివసించే తల్లి. విశిష్ట సృష్టికారిణి విశాల రూపధారిణి మహోదరే విలాసిని భజామి వింధ్యవాసిని. ఈ సకల సృష్టికారకురాలు అమ్మ. విశాలమైనటువంటి మహోత్కృష్టమైన రూపాన్ని ధరించినటువంటి తల్లి మహోదరే. సకల బ్రహ్మాండాలను తన ఉదరములో దాచుకున్నటువంటి తల్లి. పురందరాది సేవితాం మురాది వంశఖండని విశుద్ధ బుద్ధికారిణి భజామి వింధ్యవాసిని. పురందరుడు అంటే ఇంద్రుడు, ఇంద్రాది దేవతల చేత సేవింపబడేది. మురాసురులు వంటి రాక్షసులను సంహరించేది. పవిత్రమైనటువంటి బుద్ధిని ప్రసాదించేటటువంటి ఆ తల్లికి నమస్కారం. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. సకల జీవరాశులలో లక్ష్మీస్వరూపం, శక్తిస్వరూపం, చైతన్యస్వరూపం, బుద్ధిస్వరూపమైనటువంటి ఆ మాతృస్వరూపానికి నమస్కారం. మిత్రులారా, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.